నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపులపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ఉల్లంఘించిందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేస్తున్నది పార్టీనే అని తెలిపారు. మెరికల్ లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. పార్టీని వీడి దొంగలతో కలిసే వారి గురించి బాధ లేదన్నారు. తెలంగాణ సాధించిన మనకు ఇలాంటి ఒడిదుడుకులు ఓ లెక్కన అని కేసీఆర్ అన్నారు.